మచిలీపట్నం ప్రజలందరూ నమస్కారం అండి. భోగిరెడ్డిపల్లి మచిలీపట్నంలో అయితే 2 రోజుల నుంచి ఒకటే టాకు, అజ్ఞాతంలో ఉన్న పేర్నాని గారు అని చెప్పని. సరే, పేర్నాని గారి గురించి అయితే కనుక తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడతా కొంచెం టైం ఉంది, కానీ ఈలోపు ప్రజల సమస్యలు ముందు కదా. అట్లాగే ఈరోజు కొల్లు రవీంద్ర గారికి, మంత్రి గారికి, మరి మంత్రి గారి కార్యాలయానికి తెలియజేసేది ఏంటంటే, మచిలీపట్నం ప్రజలు అడుగుతున్న సమస్యలు. డీమార్ట్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ అడుగుతున్నారు. తర్వాత మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటరు, తర్వాత నాయుడుబడ్డి సెంటరు, తర్వాత పరాస్పేట, తర్వాత ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్, తర్వాత రామానాయుడుపేట, ఈ ఏరియాస్లో ఎక్కువగా ఉదయం 8 to 10 ప్రాంతంలో స్కూల్కి వచ్చే పిల్లలు కానీ, కాలేజీలకు వెళ్ళే పిల్లలు కానీ, అదే సమయంలో ఎంప్లాయీస్ కూడా వస్తారు కాబట్టి ట్రాఫిక్ బాగా ఉంటుంది. ఈవినింగ్ 4కి కూడా, 4 to 5 ట్రాఫిక్ బాగా ఉంటుంది, ట్రాఫిక్ అయిపోతుంది. ఈ రామానాయుడుపేట దగ్గర నుంచి లక్ష్మీ టాకీస్కి వెళ్తాకి మినిమం 1/2 అవర్ పడుతుంది. స్కూల్ టైం లెగిసిపోతుంది. మమ్మల్ని స్కూల్ పిల్లల్ని అయితే కనుక రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారు, లేట్ అవుతుందని చెప్పని. మేము ఇంటి దగ్గర నుంచి, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ, ఇక్కడెక్కడే ఎక్కువ సమయం తీసేసుకుంటుంది కాబట్టి ట్రాఫిక్ పొద్దున్నే కొంచెం ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బందికరమైన 8 గంటలకల్లా మీరు ఎక్కడికక్కడికి పోర్ట్ రోడ్డు, బుట్టాయిపేట, రామానాయుడుపేట, తర్వాత నాయుడుబడ్డి, తర్వాత పరాస్పేట, ముఖ్యంగా లక్ష్మీ టాకీస్, ఈ రోడ్లో కనుక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీరు నియమిస్తే, ఎస్పీ గారికి, మంత్రి గారికి చెప్తున్నాను, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్కింగ్లు. రామానాయుడుపేట దగ్గర నుంచి చూసుకుంటే నాయుడుబడ్డి వరకు ఇష్టారాజ్యంగా బళ్ళు రోడ్డు మీద పెట్టేయడం, అదే టైంలో ట్రాఫిక్ అవడం, బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా స్పీడ్ బ్రేకర్లు కూడా నాయుడుబడ్డి సెంటర్లో, తర్వాత డీమార్ట్ దగ్గర మాత్రం కంపల్సరీ మస్ట్ అని చెప్పని అడుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచో నేను కూడా అడుగుతున్నాను, స్పీడ్ బ్రేకర్లు వేయమని చెప్పని. స్పీడ్ బ్రేకర్లు వేస్తారా లేదా, లేదంటే కనుక మీరు కనుక ఈ సమస్యలు తీర్చకపోతే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటనేది నేను రేపు పొద్దున్న చెప్తాను. అంటే ఈ సమస్యలన్నీ ఎలా తీర్చాలనేది ఒక ఐడియా రూపంలో మీరు చేయకపోతే, ప్రభుత్వం చేయకపోతే కనుక సార్ సీరియస్లీ దీన్ని ఎలా ముందు తీసుకెళ్లాలనేది ప్లాన్ చేశారు. తర్వాత ట్రైన్ విషయం వచ్చేసరికి బేదర్ ఎక్స్ప్రెస్ చిలకలపూడిలో ఆగట్లేదని చెప్పని కొంతమంది పెద్దలు చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా నేను ఒక 4 రోజుల క్రితం అడిగా, ఎప్పుడు అడుగుతున్నా, మచిలీపట్నం పార్లమెంటు వల్లభనేని బాలశౌరి గారికి, మీకు గతంలో ఏదన్నా పని చేయాలన్నా, లేకపోతే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, మీరు అంతకుముందు చెప్పిన మాట ఏంటంటే, నాకు పేర్నాని అడ్డం పడుతున్నాడు, నన్ను ఏ పని చేయనివ్వట్లేదు, ఏ డబ్బులు తీసుకొచ్చినా, ఏ ఫండ్స్ తీసుకొచ్చినా కానీ నన్ను చేయనివ్వట్లేదని చెప్పారు. కానీ ఇప్పుడు మీకు కొల్లు రవీంద్ర గారు సహకరిస్తాడని చెప్పని నేను అనుకుంటున్నాను ప్రతి విషయంలో కూడా. మరి గతంలో మీరు ఎంతో ఫండ్స్ తీసుకొచ్చున్నారు, అవి మురిగిపోయినాయి అని చెప్పని అన్నారు, అంటే వాడక. అలాగే మీరు ఈ టైంలో, ఈ 4 years టైంలో కూడా, అది కాకుండా మచిలీపట్నంలో ఎక్కువ కనపడుతుంది ఏంటంటే, బాలశౌరి గారు మీరు మచిలీపట్నంలో కనపడట్లేదు, సరిగ్గా రావట్లేదు. పేర్నాని గారు ఉన్నప్పుడు ఉన్న యాక్టివ్నెస్ ఇప్పుడు తగ్గింది. అది జనసేన పార్టీలో ఉండడం వల్ల, లేకపోతే ఏంటని చెప్పని అడుగుతున్నారు. అయితే ఎంపీ గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, తిరుపతి ట్రైను చాలా ఇంపార్టెంట్. అది ఒక మచిలీపట్నం నుంచి వెళ్ళరు, అటు వెనిగడ్డ సైడు, రేపల్లె, చల్లపల్లి,
ఇటు తదితర ప్రాంతాలు, పెడన, పడ్డుమిల్లు, కృత్తివెన్ను, వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్ళే భక్తులు చాలామంది వేల సంఖ్యలో అడుగుతున్నారు బందర్ పార్లమెంట్ మొత్తం కూడా. ఒకసారి ఆ ట్రైన్ సంగతి ఏంటో చూడండి. తర్వాత ఈ బీదర్ ఎక్స్ప్రెస్ కూడా చిలకలపూడిలో ఒకసారి ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా విజయవాడ కూడా వెళ్ళి నేను ఆఫీసర్కి లెటర్ పెడదామని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి కలిసి అపాయింట్మెంట్ తీసుకుని తర్వాత ట్రైన్ పైన దీనిపైన కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. ఆ తర్వాత మంత్రి గారు మరి ఏదో గడప గడప ప్రోగ్రాము లేకపోతే కనుక ఏదో పెట్టినట్టుకున్నారు వైసీపీ వాళ్ళలాగా. మీరు అందులో భాగంగా సుల్తాన్ నగరం కూడా వెళ్ళొచ్చారు. మరి సుల్తాన్ నగర్లో మనకు వచ్చిన సమస్య ఏంటంటే, సుల్తాన్ నగర్లో జగనన్న కాలనీ అనేది ఉందంట. జగనన్న కాలనీ, ఆ జగనన్న కాలనీలో వర్షం పడుతుంటే వాటర్ బాగా ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేకపోతే వాళ్ళు బయటికి రావడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారంట. మరి ఒకసారి ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు, ఎండిఓ గారు సార్ దాని సంగతి ఏంటో చూడండి. నేను ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను, వచ్చి చూస్తాను. దాని పరిష్కార మార్గం ఏంటనేది వీళ్ళంతా కూడా బిజీగా ఉన్నా నేను మంత్రి గారికి తెలియజేస్తాను. ఈ ప్రస్తుతానికి మెయిన్ సమస్యలు. తర్వాత ఈ మధ్య ఇది నిన్నటి పేపర్ అండి. నిన్న కొంచెం నేను రాజమండ్రి వెళ్ళడం వల్ల నేను లైవ్లోకి రాలేదు, లేకపోతే ఈ పేపర్ గురించి చదివేవాళ్ళం. ఈ పేపర్లో ఉంది ఏంటంటే దొరికింది. రేషన్ డాను, మచిలీపట్నం కేంద్రంగా జిల్లాలో రేషన్ దందా. ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ అనమాట. మరి ఇప్పటికైనా అధికారులు ఏం చేస్తారనేది చూడాలి. అంటే మొత్తం చదవను అనుకోండి, మీ టైం వేస్ట్ చేయను. మచిలీపట్నం కేంద్రంగా జిల్లాలో రేషన్ దందా. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నుంచి కాకినాడ పోర్టుకు తరలింపు. ఒక బోట్లో 300 నుంచి 400 బస్తాల లోడింగ్. ఇది రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు పుష్పాసే దందాకరంగా ఏదో అని చెప్తాడు కదా పుష్పాలో, అలా ఉందన్నమాట వ్యవహారం. ఒక బోట్లో 300 నుంచి 400 బస్తాలు. రోడ్డు మార్గాన్ని ఇబ్బందులు వస్తున్నాయని సముద్రం మార్గం ఎంపిక. అన్నీ తెలిసినా చర్యలు తీసుకొని రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు. పేర్నాని సతీమణి గోడౌన్లో బియ్యం మాయం ఘటనలో నిందితుడిగా డాను. రేషన్ డాన్పై డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు ఇచ్చింది మనమే అనుకోండి. దాని గురించి చేశాడు. కొంచెం ఓపిక పెట్టుకోండి. ఆయన రేషన్ డాను మచిలీపట్నం కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం దందా నిర్వహిస్తున్నారు. అక్రమ బియ్యం రోడ్డు మార్గాన్ని తరలిస్తుంటే పట్టుకుంటున్నారని సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. పేర్నాని గారి సతీమణి గోడం బియ్యం మాయం కేసులో కూడా ఘటన నిందితుడిగా ఉన్నారు. అయినా కూడా దర్జాగా తన దందా కొనసాగిస్తున్నారని అన్నీ తెలిసి కూడా అధికారులు ఈయనపై చర్యలు తీసుకుపోవడం పల అనుమానాలు తావిస్తుంది. ఏమండి, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అధికారులకే బెదిరింపులు. తన నుంచి లబ్ధి పొంది వదిలేస్తే సరే, అంటే తన నుంచి లబ్ధి పొందడం అంటే ఏదన్నా ఇస్తా అన్నాడు అనుకోండి. నా మీద ఆరోపణ చేశాడు కదా, నన్ను వచ్చి డబ్బులు అడిగాడు, పేర్నానికి ఇస్తున్నావు, కులరేంద్రకి ఇస్తున్నావు, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా, మరి నాకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పని రూమర్లు చేశాడు కదా. అలా లబ్ధి పొంది వదిలేస్తాయి. తన నుంచి లబ్ధి పొంది వదిలేస్తే సరే, లేకపోతే ఎవరైనా చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పే వారిపై అదే చట్టాన్ని ప్రయోగించడం బందర్ రేషన్ బియ్యం డాను ప్రత్యేకత. చేసేది రేషన్ అక్రమ వ్యాపారమే అయినా జీఎస్టీ బిల్లులతో సక్రమ వ్యాపారం చేస్తున్నట్టుగా వ్యవస్థలను బెదిరించే స్థాయికి ఎదిగారు. వ్యవస్థలు అంటే సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీసు వాళ్ళని, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లని. తర్వాత ఆ బియ్యాన్ని డాన్ కొనుగోలు చేస్తారు. ఎక్కడి నుంచి? అధికారుల దగ్గర నుంచి.
దీనికి సివిల్ సప్లై అధికారులు ఇచ్చే బిల్లులను అనేక కాపీలుగా తీసి వాటిని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మభ్యపెట్టి అక్రమ బియ్యం వ్యాపారం చేస్తుంటారు. ఎవరైనా రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు కేసులు పెడితే తన దగ్గర జిఎస్టీ బిల్లు ఉన్నాయంటూ తిరిగి వారిపైన కేసులు వేస్తారు. ఒక వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా తిరిగి అధికారులనే బెదిరిస్తున్నాడంటే నిజంగా సూపర్ బాబాయ్ నువ్వు. తర్వాత ఇది మెయిన్ అండి పాయింట్. ఈ పాయింట్ కోసమే అసలు నేను మాట్లాడాలనుకుంది. ఎంఆర్ఓ గారు, మచిలీపట్నం ఎంఆర్ఓ గారు, మరి సౌత్తో నార్త్తో ఒకసారి మీరు చాలా క్లారిటీగా వినాలి. ఇది మీకే, ఎందుకంటే ఈ ముక్క కట్ చేసి నేను రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా పంపిస్తున్నాను. ఇది ఈజీగా వదిలేసేది అయితే కనుక కాదు. తమరి పైన చర్యలు తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసే వ్యవహారం అలా ఉంది. మొన్న ఎలాగో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాలేకపోయారు. మీరు చేసిన నిర్వాహం చెప్తాను ఇక్కడ. బందరు బియ్యం డానుకు ఎలాంటి చౌక దుకాణం లేకపోయినా, చౌక దుకాణం అంటే రేషన్ డిపో, తహసీల్దార్ రేషన్ డీలర్ నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. అంటే వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారు పిలిచి వీళ్ళందరికీ నెల రోజులకు ఒకసారి మీటింగ్ పెడతారు. ఎలా చేస్తున్నారు, ఎలా సప్లై చేస్తున్నారు, ఏంటి అనేది దానిపైన. అయితే అది కూడా తహసీల్దార్కి ముందు, అంటే ఎంఆర్ఓ గారు ముందు వరుసలో కూర్చుంటారు. ఎవరో ఇతని డిపో లేకపోయినా 62 కేసులున్నా ఎంఆర్ఓ గారు చెప్పే మీటింగ్కి వెళ్ళి ముందు కూర్చుంటారు. పేదల రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తున్న రేషన్ డాన్ను తన ముందు కూర్చోబెట్టుకుంటున్నారంటే తహసీల్దార్ వ్యవహార శైలి పైన ఆరోపణలు వస్తున్నాయి. బందర్ తహసీల్దార్కు, డిప్యూటీ తహసీల్దార్కు రేషన్ డాన్ అక్రమాల గురించి అన్నీ తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ రేషన్ డాన్ వ్యవహారంపై ఓ వ్యక్తి డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు. ఏమండి ఎంఆర్ఓ గారు, నేను ఫోన్ చేస్తేనేమో వెళ్తాకి భయపడతారు. మరి నేను మొన్న ఎండిఓ గారు ఆఫీస్కి వచ్చా. ఎందుకంటే నాది ఒక కేసు ఉంటే నరసరావుపేటలో నేను కోర్టుకు హాజరవకపోతే, చెప్తున్నా ఇది కూడా వివరం, నేను కోర్టుకు హాజరవకపోతే అరెస్ట్ వారెంట్ నా మీద ఇష్యూ చేసినందుకు నేను 2 షూరిటీలు కావాలని చెప్పని 2 షూరిటీలు ఎండిఓ గారు ఆఫీస్కి వచ్చి సెక్రటరీ గారితో, ఎండిఓ గారితో సంతకం పెట్టించుకుని వెళ్ళా. అప్పుడు రేషన్ బియ్యం మీటింగ్ జరుగుతుంది. ఎంఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళల్లో అంటే ఆ రోజున 38 మంది ఎంతమంది ఉన్నారు. వాళ్ళలో నాకు 2 తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తర్వాత ఫోన్ చేశారు. ఈ డాన్ కూడా అక్కడే ఉన్నాడు, రేషన్ బియ్యం డాన్. వాళ్ళిద్దరు నాకు ఫోన్ చేసి అంటారు, కోన నాగార్జున వచ్చాడు, ఎంఆర్ఓ అనంట, కోన నాగార్జున వచ్చాడు, మీరు ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇక్కడ ఏం మాట్లాడుకోవద్దు, ఆయన మనుషులు ఇక్కడ ఈ డాన్ ఉన్నాడని చెప్పి ఎక్కడన్నా కానీ కెమెరాలు కానీ లేదంటే కనుక మైకులు కానీ పెడతాడు. అసలు మీకు అంత కర్మ ఏంటి? మీరు ఎవరితో మీటింగ్ పెట్టుకోవాలి? రేషన్ డీలర్లతో పెట్టుకోవాలి. రేషన్ దొంగలతో పెట్టుకుంటారా మీరు మీటింగ్? సీసీ ఫుటేజ్ తీయించండి అక్కడ. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే సీసీ ఫుటేజ్ తీయించండి. ఉన్నాడా లేదు చూడండి. ఎందుకు ఉండాలి? అదే ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసింది. ఏంటది? ఫోన్ చేస్తేనే రారు. మరి ముందు ఎలా కూర్చోబెట్టుకుంటున్నారు అంటే, ఈ డీలర్లు అందరి దగ్గర 68 మంది అంతమంది డీలర్లు ఉన్నారు. 68 మంది కూడా బాబ్జీకి అమ్మండి అని సపోర్ట్ ఇస్తున్నారా అని అడుగుతున్నా, తెలియక. అంటే డైరెక్ట్ దందా. ఏమండి ఎంఆర్ఓ గారు, పోనీ నేను చెప్పేది ఏమన్నా తప్పు అయితే కనుక అక్కడ ఉన్నాడా లేదనేది ఓ సీసీ ఫుటేజ్ తీసి కోన నాగార్జున ఆరోపించడం నా మీద ఒక కేసేయండి. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటా. ఏదో నార్మల్గా అనుకుంటున్నారు మీరు. ఎక్కడ దాకా వెళ్తాదో నేను వెళ్తాను. ఎందుకంటే కేసులు వేసేవాడి మీద భయపడుతున్నారు. అంటే నేను వెళ్ళాక ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీలు నాతో ఫోన్ చేశానంటే కనుక నేను ఏ విషయం మాట్లాడినా వాట్సాప్ కాల్ కదా, డైరెక్ట్గా మాట్లాడుతూ వాళ్ళంత స్వేచ్ఛగా మాట్లాడతారు. కాబట్టి నాకు ఆ పేరు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను పని చేయించుకోగలను. కాబట్టి ఆ పేరు పోతుందేమో అన్న ఉద్దేశంతో ఆగుతున్నా. కానీ ఈ విషయంలో చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కనుక మీరే ఉన్నారు కాబట్టి ఆ సీట్లో తప్పదు.
ఎందుకంటే మీరు ఒక్కళ్ళు ఫేస్ చేయాలి, మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేద్దాం. అది రేషన్ బియ్యం వ్యవస్థ బందర్లో ఎలా నడుస్తుంది అనేది. తర్వాత ఇంకొకటి ఏంటండి, ఇంకొక ఇష్యూ కొత్తపూడిలోనండి ఇది కొత్తపూడి వ్యవహారం అండి. ఈ కొత్తపూడి వ్యవహారం ఏంటంటే పేర్ని కృష్ణమూర్తి గారు నిన్న వెళ్ళారు. గవర్నమెంట్ మారిన వెంటనే దాన్ని 22A లోకి పెట్టడం, దాంట్లో ROR చూస్తే దాంట్లో వీళ్ళ పేరు కాకుండా అసైన్డ్ భూమి అని రావడం ద్వారా వీళ్ళు లోన్లకి ఏమన్నా వెళ్తే వెళ్ళి పట్టా తీసుకోమంటారు. అక్కడేమో ROR లో చూస్తే అసైన్. మంత్రి గారు మీరు కూడా ఏనండి, ఇది కూడా మీకు కూడా సంబంధించిన సబ్జెక్టే. మీ పేరు మీద ఎట్టా ఇస్తాం అంటారు. తద్వారా ఏంటంటే వీళ్ళు వ్యవసాయం దాంట్లో చేసుకోలేకపోతున్నారు, లోన్ తీసుకోలేకపోతున్నారు. అలాగే వీళ్ళు ఏదైతే కొంతమంది పిల్లకి కట్నం కింద ఇచ్చున్నారు, వాళ్ళు ఈ రోజు అల్లుడు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇచ్చింది సొంత భూమి అని చెప్పి ఈ రోజు నువ్వు ఇచ్చింది ఈ భూమి అని అడుగుతుంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి. ఓకే, ఈ రోజు కలెక్టర్ గారు లేరు, DRO గారు వచ్చారు, ఆయన కోరాం సార్, పేద కుటుంబాలు నేను వచ్చాను అనుకుంటే రాజకీయాలు చూడొద్దు, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయండి సార్. ముందు వరకు లోన్లైనా వచ్చినాయి, సరే ఫోన్లే పేరున్నా లేకపోయినా లోన్ అయినా వచ్చిందని ఆనందపడటం, ఈ రోజు అది కూడా లేని పరిస్థితి. కాబట్టి సత్వరమే 22A నుంచి అది తీసి వీళ్ళను పట్టాదారులుగా న్యాయం చేయమని కోరడం జరిగింది. సత్వరమే ఆయన వెంటనే కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తామండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయం చేస్తామని చెప్పారు. మొత్తం 18 ఎకరాలు 40 మంది రైతులు ఉన్నారండి, మొత్తం 19 ఎకరాలు. మొత్తం వీళ్ళ దగ్గర రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా, ఇది కూడా ఎవరో ఇష్టం కాదు, చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో వీళ్ళందరినీ పిలిచి చేతికి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే చంద్రబాబు గారు ఇది లాక్కోవడం చూస్తే వాళ్ళకి కూడా బాధగా. ఇంట్లో రాజకీయాలు ఏం లేదు, పేదలకి రాజకీయాలు లేదు, పేదలకి లేదు. ఒకసారి నేను చెప్తానండి, 2021లో కొత్తపూడి రైతులు మీ ఇంటికి వచ్చారా లేదా? ఏమండి, పేర్ని కృష్ణమూర్తి గారు మీ నాన్నగారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండగా, పోనీ ఎమ్మెల్యేగా ఉండగా ఇదే రైతులు మీ ఇంటికి వచ్చారా లేదా? ఎందుకు వచ్చారు? 2021లో ఇది 22A కింద పెట్టారు. ఈ భూమి హిస్టరీ ఏంటంటే, కొత్తపూడి రైతుల భూమి హిస్టరీ 1996లో వీళ్ళకి SC ST కోటాలో ఎవరికైతే కనుక భూములు ఉండవో వాళ్ళకి సాగు చేసుకోవడానికి, దాంట్లో ఏమని మెన్షన్ చేస్తారంటే అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, ఇది తరతరాలు ఆ కుటుంబాలు వాళ్ళు సాగు చేసుకుంటానికి తప్ప అమ్మడానికి కొనడానికి ఉండదు, అలా చట్టం పెట్టి ఇస్తారు వాళ్ళు. ఆ భూములు మొన్న అంటే రీసెంట్గా 2021 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 22Aలో పెట్టారు. రైతులు మీ ఇంటికి వచ్చారు. కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి? రాజకీయం. అసలు ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు. మీకు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు 22Aలో నుంచి మీరు పెట్టించిందే మీరైతే అసలు మీరు వెళ్ళి ఎలా మాట్లాడతారు? నాలంటోడు మాట్లాడాలి. ఏమని? ఎట్లాగో పేరు నాని గారు ఇది పెట్టించారు కాబట్టి ఆయనకి పర్సనల్గా ఏమైనా ఉందో లేదో తెలియదు కాబట్టి, ఏమంటే కులరవీంద్ర గారు తీయండి అని చెప్పి నేను పెట్టాలి. మీరు ఎలా మాట్లాడతారు హరుగులు? దీంట్లో మళ్ళీ రాజకీయాలు ఏం కాదు, వాళ్ళకి న్యాయం చేయండి. ఎప్పుడైనా కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు కులరేంద్ర గారితో గతంలో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఏది కూడా తెప్పించడం 5 నిమిషాల పని. గవర్నమెంట్ వ్యవస్థలో ఏ రికార్డ్ అయినా ఇది ఆరోపణలు 22Aలో పెట్టారని. 22Aలు అంటే మీకు తెలుసు కదండి, 22A B C ఉంటుంది, D కూడా ఉంటుంది. డీని పెద్దగా ఇన్వాల్వ్ చేయరు గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా. ABCలో అనేది ఉంటుంది. ఏ అంటే గవర్నమెంట్ భూములు, B అంటే తర్వాత వక్ఫ్ బోర్డును దేవాలయంకి సంబంధించినవి. తెలుసా తెలీదా?
లేకపోతే ఎవరో మనకు ఒక స్క్రిప్ట్ ఇస్తే వచ్చి చదివేశారా? (22AB) అంటే గవర్నమెంట్ భూములు, 22C అంటే వక్ఫ్ బోర్డు ఎండోమెంట్కి సంబంధించినవన్నీ కూడా 22C కిందకు వస్తాయి. అంటే 22A1B, అదే 22(1)A, 22(1)B, 22(1)C అనేది ఇలా వస్తాయి. మనకు తెలియదు వీటి గురించి, కానీ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చుంటారు, ఇది వెళ్ళి మనం రైతుల నలుగురిని తీసుకెళ్ళి మాట్లాడేస్తే పని అయిపోద్ది. అసలు పెట్టించిందే మనం అయితే మీరు వెళ్ళి జస్ట్ కాగితం ఇచ్చారు. నేను దానిపైన ఎంక్వైరీ చేశా. ఎంక్వైరీ చేస్తే నాకు ఇవాళ స్టేట్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి నాకు లిస్ట్ పంపించారు. ఆ 18 ఎకరాలే కాదు, మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు చేసింది ఏంటంటే, అంటే మీకు తెలుసో లేదో ఒకవేళ నాన్నగారిని అడగండి, చుట్టుపక్కల 18 ఎకరాలే కాకుండా, ఎస్సీ భూములే కాకుండా మొత్తం దాదాపుగా 140 ఎకరాలు 22Aలో పెట్టించారు. తీస్తున్నారు ఇంకా, రేపు డేటా రేపు వస్తుంది. ఇదే డేటా రేపు వస్తుంది. మీరు తీసుకెళ్ళిన రైతుల సొల్యూషన్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు చేసేది. ఏంటనేది నేను చేసి చూపిస్తాను. రేపొద్దున రిజిస్టర్, సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్తాను, అక్కడ వీళ్ళ డేటా వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పను, చెప్తా తర్వాత మళ్ళీ. ఎందుకంటే ఈరోజు నేను ఇన్వాల్వ్ అయ్యానని, ఒకవేళ నాకేమన్నా పేరు వస్తుందని మీరు ఆ రైతులు కడుపు కొట్టినా కొడతారు. సో ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా నేను చెప్పను. ఇది మీ గురించి. తర్వాత ఏంటంటే లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి అజ్ఞాతంలో పేరు నాని గారు. నిన్నటి నుంచి ఒకటే గోలండి, ఒకటే గోల. ఏం గోల అది? If you were born between 1980 and 2000, तो Axis Max Life लाया है एक solid term plan for smart folks like మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రప్పరప్ప డైలాగులు కాదు, నరికేయాలంటూ ఇటీవల పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పేర్ని నానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. పేర్ని నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఈ అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. శంకరి, మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఇటీవల తరచు కూడా నోరు పారేసుకుంటున్నారు. ఆ రాజకీయ విమర్శ చేయాల్సిన వ్యక్తి ఆ రెచ్చగొట్టే విధంగా వైసీపీ కేడర్ను, అలాగే యువతను రెచ్చగొట్టే విధంగా చంపేస్తే తప్పేంటి, కనుసాగి చేస్తే రాత్రి లేపేయాలి తప్ప మాట్లాడుతూ అంటూ కూడా. ఎవడే మీరు పేర్ని నాని గారు పరారు అంటారు, నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు పరారు అవుతాడు? మచిలీపట్నంలో అయితే లేడు, నేను ఎంక్వైరీ చేశా. మచిలీపట్నం లేడు, ఇంట్లో లేడు. కానీ ఆయన ఎందుకు పరారీ అవుతాడు? ఆయన ఏమన్నాడు? కొల్లు రవీంద్ర అంటే గతంలో అంటే పెట్టిన కేసులో ఆవిడ జయసుధమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆ టైంలో నేను వెళ్ళిపోయినాను ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? ఆయన ఏమన్నాడు? కొల్లు రవీంద్ర పీక్కో అన్నాడు. తర్వాత అందరినీ కూడా పీక్కో అన్నాడు. పీక్కో అన్న ఆయన మీ రోజున వెళ్ళిపోతారంటే ఎలా నమ్మేది? ఇంత జరుగుతుంటే 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది? తర్వాత ఉన్నారు కదా, వచ్చేస్తారుగా, మా పేర్ని నాని గారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఫోటోలు పెట్టి రిలీజ్ చేస్తారు కదా కొంతమంది. వాళ్ళంతా ఏమైపోయారు? ఇది ప్రశ్న. దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు, లేకపోతే పలానా ఊర్లో ఉన్నారు అని చెప్పి చెప్పండి. లేదంటే కనుక ఇవన్నీ నాని అన్నయ్యని రేపొద్దున ఎలా అనుకుంటారంటే, ఏంటి ఎంత ఛాలెంజింగ్ చేశాడు, పీక్కో అన్నాడు, రోమం పీక్కో అన్నాడు, కానీ వెళ్ళిపోయాడు పరారీ అంట, నిజమేనా అనేది మనల్ని హేళన చేస్తారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. దయచేసి నాని గారు ఎక్కడ ఉన్నారో మీరు వెంటనే
ప్రెస్ రిలీజ్ చేయండి, లేదంటే వైఎస్ఆర్సీపీ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇవన్నీ కూడా ప్లే చేసి పక్కన స్క్రీన్లో చెప్పండి పేరు నాని గారు ఇక్కడే ఉన్నారు అని చెప్పని ఒక లైవ్ ద్వారా చూపించండి. ఇది నాకు చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే పేరు నాని గారు పారిపోయే వ్యక్తి కాదు. పేరు నాని గారు దమ్ముగా ఉంచుంటాడు రోడ్డు మీద, కేసులు కట్టారంటే రెండు వచ్చి పీక్కో రవీంద్ర అంటాడు. అది మా అన్నయ్య అంటే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా, మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీలు వేసుకుంటే ఎట్లా సాబ్? ఒకసారి రండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. మీరు తర్వాత ఇంకొకటి ఉందండి లాస్ట్ది. Do you know what will happen if you read one book every week? Let me share some 3 powerful. ఇదే లాస్ట్. ఓటమి ఎదురైతే ఏంటి, వరుసగా కేసులు నమోదైతే ఏంటి, ఇంకేదేలే అంటున్నారు ఆ వైసీపీ సీనియర్. అయ్యా TV9 యాంకర్ గారు, మీరేమంటా చెప్తారు, తగ్గేదే లేదు, కేసులు పెట్టినా లేదు, పీకేది లేదని చెప్పి మీరు చెప్తారు. ఏబిఎన్ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు, పేరు నాని పరారంటారు. తర్వాత మా బందర్లో కూడా వే న్యూస్లో ఏమంటారు, పేరు నాని అజ్ఞాతం అంటారు. కానీ మీరు ఇచ్చే బిల్డప్ ఏంటి సార్వత్రిక ఎన్నికల్లో అంటే? నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, TV9 ఏమన్నా కొంచెం జగన్ గారికి పేరు నాని గారికి ఏమన్నా ఫేవరా? ఓటమి తర్వాత అందరూ ఒక లెక్క, తనది మాత్రం మరొక లెక్క అన్నట్లుగా దూసుకెళ్తున్నారు ఆ మాజీ మంత్రి. అధికారంలో ఉన్నా లేకున్నా తాను ఇంతే అంటున్న ఓరు బాబు కనపడలేదని చెప్పని 2 రోజుల నుంచి కనపడలేదు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పని అడుగుతుంటే కనీసం నువ్వన్నా ఎతికి పెట్టరా. ఎంత బిల్డప్ ఇచ్చేవాడు, ఇవన్నీ ఎందుకులే కానీ. ఎక్కడున్నాడో తీసుకొచ్చి TV9లో కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తే నీకు ఎంత రేటింగ్ పెరుగుద్దంటే. బ్రాండ్ మరోసారి టాక్ ఆఫ్ ద ఏపీ పాలిటిక్స్ గా మారిపోయారు. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకంత ఫైర్ లో ఉన్నారు? ఫైర్ ఇస్ ద ఫైర్. ఇప్పుడు కరువయ్యాడంటేనే ఘోర ఓటమి అవుతోంది. మరోసారి ఆయన ఏపీ రాజకీయాల్లో హాట్. ఈ రెండు కూడా ఒకటే రోజు ఏబిఎన్ వెళ్ళిపోయాడంటారు, TV9 ఏమో ఉన్నాడంటారు. సీఎం, డిప్యూటీ సీఎంల దాకా ఎవరిని వదలకుండా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ఓటమి తర్వాత కొంతకాలం సరే, రిక్వెస్ట్ టు వైఎస్ఆర్సీపీ, రిక్వెస్ట్ టు TV9, ఎతికి పట్టుకురండి అయ్యా. లేదంటే కనుక ఆయన ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూపించండి, ఇంకంతే ఫైనల్. అందరికి కూడా థ్యాంక్ యూ. ఏదన్నా సమస్యలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం.